యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కేవలం నూతన సంవత్సరం ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన నూతన హృదయాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి నూతన హృదయంతో నింపబడ్డప్పుడు, మార్చబడ్డప్పుడు ఏమైపోతా ఉన్నాడు? ఆ వ్యక్తి నూతనంగా మార్చబడతా ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనలో చాలా మంది, మీరే కాదు, కొన్నిసార్లు నాకే అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమనొస్తుంది కనుక, అరే నిజంగా నేను యేసు ప్రభుని నమ్మకపోతే ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు, ఎంత త్రాగుబోతున్నావు, ఎంత రౌడీజం చేస్తున్నావు. హల్లెలూయా అనిపిస్తూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుందాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంది అనుకున్నట్లుగా యేసుక్రీస్తు మతం అయితే మనిషి మార్చబడ్డాడు. తెలుసా? మనుషులు ఏమనుకుంటున్నారు? మతాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి మనిషిలో మార్పు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్కరోజు మట్టుకు మాత్రమే మనిషిలో మార్పు ఉంది, కానీ జీవితాంతము మార్పు లేదు. బైబిల్ సెలవిస్తా ఉంది. ఎహెజ్కేలు 36:26 చూస్తే, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలగజేసేదను. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే మారు మనస్సు వస్తుంది. హల్లెలూయా. రోగాలు పోతాయా, దయ్యాలు పోతాయా, బాధలు పోతాయా, బంధకాలు దొరుకుతాయి, అంతా ప్రక్కన పెట్టి, కానీ యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మాత్రం మనం మాత్రం భక్తిగా బ్రతకగలుగుతాం. మనం మాత్రం మంచిగా లేదా మంచి జీవితాన్ని జీవించగలుగుతాం. కారణం ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు.